ప్రాణాలు అర్పిస్తున్నటువంటి అనేక మందిని నేటి కాలంలో కూడా చూస్తున్నాం. ఇలాంటి కాలంలో బ్రతుకుతున్న నీ జీవితంలో, నా బ్రతుకులో ఇంకా అల్ప విశ్వాసగా ఉంటూ, ఇంకా నీ జీవితంలో నువ్వు కోరుకున్న కోరికేదో తీరలేదని, నువ్వు ఆశించినదేదో నీ జీవితంలో జరగలేదని, నువ్వు అనుకున్నట్లుగా నీ కుటుంబంలో జరగలేదని, నువ్వు ఆశించినట్లుగా నీకు వస్తు వాహనాలు దొరకలేదని, బంగ్లాలు కట్టుకోలేదని, ఇంకా ఇలాంటి భౌతికపరమైనటువంటి వాటిని ప్రభు యొక్క విశ్వాసంతో ముడిపెట్టుకుని విశ్వాసంలో భ్రష్టులైపోతున్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా ప్రభు ఈ యొక్క ఉదయకాల సమయంలో స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఈ పునరుద్ధానపు శక్తి ద్వారా నీలో ఉన్నటువంటి ప్రతి అల్ప విశ్వాసాన్ని, ఒక వ్యక్తి పునరుద్ధానపు శక్తిని పొందుకుంటే, ఒక వ్యక్తి పునరుద్ధానపు శక్తి అనుభవంలోకి వస్తే ఈ లోకం మనకు శాశ్వతం కాదు అనే భావన కలుగుతుంది.